రామ్ రామ్ అండి. వెల్కమ్ టు విజయ ఛానల్. ఇవాళ మన ఇంట్లో ఉన్న ఈ ఫిష్ ట్యాంక్ని క్లీన్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఈ ఫిష్ ట్యాంక్ని క్లీనింగ్ లాస్ట్ 25 డేస్ ముందు చేశానన్నమాట. అయితే మళ్ళీ 25 డేస్ తర్వాత ఇవాళ క్లీనింగ్ చేస్తున్నాను. అయితే మన ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉందనుకోండి, వీటిని మెయింటైన్ చేస్తూ ఉన్నామనుకోండి, చాలా క్లీన్గా నీట్గా ఉంటాయి అన్నమాట. అయితే అందుకనేసి ఇవాళ ఈ ఫిష్ ట్యాంక్ని క్లీన్ చేస్తున్నాను. ముందుగా దీనికి ఉన్న కనెక్షన్స్ అన్నీ తీసేసి, మనకు దీనికి పంప్ ఉంటుంది కదా లోపట, అది తీసేస్తున్నాను. సో ఇది తీసేసిన తర్వాత దీన్ని ముందుగా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఇవి తీసేసిన తర్వాత ఫిషెస్ అన్నిటినీ కూడా ఒక టబ్లో లేదా బకెట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక టబ్ తీసుకున్నాను. ఇందులో అన్ని ఫిషెస్ని వేసేసాను అనమాట. వీడు చోటుగాడు చాలా అల్లరోడు అనమాట. అయితే వీడిని కూడా ఒక సైడ్కి వేసేసాను ఈ విధంగా. ఇంకా ఇవన్నిటిని ఇలా ఒక దాంట్లో వేసేసిన తర్వాత ఇక్కడ మా అబ్బాయి కూడా ఏదో హెల్ప్ చేసేస్తా అనేసరికి వాడితో చేయించేశాను. బట్ నేనే పట్టుకున్నాను, కొంచెం తొందరగా తీసేయాలి కదా అందుకని. నేను దీన్ని కొంచెం చేతితోటి ఇలా రబ్ చేసేసాను. పైన కొంచెం చిగురుగా ఉంటుంది కదా, అలా రబ్ చేసేసి వాటర్లోనే ఇంకా ముందుగా వాటర్ తీసేసాను. వాటర్ అంతా ఒకసారి కొంచెం లెవెల్ వరకు తీసేసిన తర్వాత ఇంకా కొంచెం జగ్గుతోటి ఇలా తీసేసాను. ఇప్పుడు ఇందులో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా తీసేద్దాం. కొంచెం వాటర్ ఉన్నప్పుడే తీసేస్తే మనకు గ్లాస్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం ఆప్షన్గా ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని వాటర్తో సహా కూడా తీసేయొచ్చు, కానీ నేను ఇలా సపరేట్గా తీసాను. అయితే మనం ఫిష్ ట్యాంక్లో వాటర్ ఉన్నప్పుడు అలాగే వాటర్తో పాటు లేపకూడదు. తీసేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వీటికి జాయింట్స్ ఉంటాయి కదా, క్రాక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి నేను ఇలా తీసాను సపరేట్గా. చూసారా ఎంత గలీజ్ చేసేసాయో, కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఇంకా మా ఫిషెస్ అందరు ఇక్కడ ఆడుకుంటున్నారు కాబట్టి వీళ్ళకు కొంచెం ఫుడ్ వేసేసాను, కొంచెం సేపు ఆడుకుంటున్నాయి. ఇంకా ఇవి ముందుగా ఇక్కడ నేను స్టోన్స్ తీసేసాను. ఇక్కడ మా వారు ఇంకా ట్యాంక్ అంతా క్లీన్ చేసేసారు. కింద ఒక క్లాత్ వేసేసుకొని ఇలా ట్యాంక్ పెట్టేసి వాటర్ తోటి చేతితోటి మాత్రమే క్లీన్ చేసేసుకోవాలి, లేదా స్పాంజ్ ఉంటే స్పాంజ్ తోటి క్లీన్ చేసేసుకోవాలి. స్క్రబ్బర్ కానీ ఇంకా స్టీల్ కానీ ఏది కూడా పెట్టకూడదు, లైన్స్ పడిపోతూ ఉంటాయి గ్లాస్ మీద. అందుకనేసి ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను స్టోన్స్ని ముందుగా నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసేసాను. తర్వాత ఇందులో నార్మల్ వాటర్ అంతా తీసేసి కొంచెం స్మెల్ వెళ్ళిపోయిన తర్వాత ఇందులో వేడి నీళ్ళు వేసాను అనమాట. కొంచెం వేడి నీళ్ళు వేసి సాల్ట్ వేసి కొంచెం సేపు అలాగే ఉంచేసి ఇంకొకసారి ఇలా రబ్ చేసినట్టు చేతితోటి రబ్ చేసేసి అంత క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను. ఈ విధంగా 2-3 వాటర్లో క్లీన్ చేసేసామనుకోండి స్మెల్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది. అయితే మన అక్వేరియం కూడా క్లీన్ అయిపోయింది. ఒకసారి క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టేశాను. అయితే నేను స్టోన్స్ని ఎండ్ ఉంది కాబట్టి కొంచెం ఎండకు పెట్టేశాను అనమాట. ఇక్కడ చూడండి, అక్వేరియంని నేను డైరెక్ట్గా పెట్టకుండా కింద థర్మాకోల్ వేసేసి పెట్టాను. డైరెక్ట్ పెట్టామనుకోండి లైన్స్ అవి పడి గ్లాస్ ఖరాబ్ అవుతుంది. ఇంకా నేను వచ్చేసి వాటర్ వేస్తున్నాను. వాటర్ వచ్చేసి నేను ఇక్కడ క్లాత్ వేస్తున్నాను, ఏమైనా డస్ట్ ఉన్నా క్లాత్లో ఉండిపోతుంది అనేసి. అయితే నేను వాటర్ మంజీరా వాటర్ ఉంటుంది కదా మనం తాగే నీళ్ళు, అవి మాత్రం ఒక 3-4 డేస్ అయితే అలా వేసేసుకోవచ్చు. లేదంటే ఫిల్టర్ వాటర్ దొరుకుతుంది కదా 20 రూపీస్ బాటిల్, అదైతే మనం ఒక క్యాన్ తెచ్చి కూడా వేసేసుకోవచ్చు. బోర్ వాటర్ వేస్తే ఏంటంటే ట్యాంక్ అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది. మొత్తం సాల్ట్ వచ్చేసి ట్యాంక్ తొందరగా చెడిపోతుంది అనమాట. అందుకనేసి నేను ఇలా నార్మల్ వాటర్ని వాడుతూ ఉంటాను. ఇంకా దీన్ని మంచి క్లాత్ పెట్టేసి మా వారి హెల్ప్ తీసుకొని ఇలా వాటర్ అంతా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం వాటర్ అంతా స్టోర్ చేసేసిన తర్వాత ఇందులో మనం యాంటీ ఇచ్చింగ్ అండ్ ఇలా 2 లిక్విడ్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనం ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు మాత్రమే కొన్ని డ్రాప్స్ ఇలా వేసేసుకోవాలి వాటర్లో. ఈ విధంగా 2 కూడా నేను లిక్విడ్స్ వేసేసాను. ఇది నేను ఆఫ్లైన్ తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను ఆన్లైన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి, మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే ఇది ఓన్లీ ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు మాత్రమే వాడాలి. మామూలు టైంలో నార్మల్గా ఫిషెస్ ఉన్నప్పుడు వేయకూడదు. ఇంకా ఇది వేసేసిన తర్వాత ఇక్కడ మన పంప్ కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సెట్ చేసేసి ఫస్ట్ కొంచెం సేపు అలా వదిలేస్తాను. మనం వేసిన యాంటీ ఇచ్చింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, అదంతా మిక్స్ అయిపోయేంత వరకు దీన్ని ఇలాగే పక్కన పెట్టేద్దాం. ఇలా ఆన్ చేసి పెట్టేసిన తర్వాత అంత రెడీ అయిపోయింది. ఇంకా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా మన ఫిషెస్ అన్నిటిని కూడా ఫిష్ ట్యాంక్లో వేసేద్దాం, వాళ్ళ ఇంటికి పంపించేద్దాం. ఇంకా వాళ్ళ ఇంట్లో కంఫర్టబుల్గా, వాళ్ళే అని కాదండి, మనం అందరం కూడా మన ఇంట్లో కంఫర్టబుల్గా ఉన్నంతగా బయట ఉంటాం కదా. సో అందుకని ఇంకా ఫిష్ ట్యాంక్లో వేసేసాను. అన్ని ఫిషెస్ కూడా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండిపోయాయి.
ఈ విధంగా నేను మా ఇంట్లో ఉన్న ఫిష్ ట్యాంక్‌ని క్లీన్ చేసేసుకుంటున్నాను. అయితే ఇది బ్లూయిష్ ఉంది కదా! ఒక 1 డే తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మనం లిక్విడ్ వేసేసిన తర్వాత ఇలా అవుతుంది. ఇంకా వీళ్ళు ఎంచక్కా ఆడుకుంటున్నారు. కొంచెం ఫుడ్ కూడా వేసేసాను. ఎందుకు అంటే వాళ్ళు కొంచెం భయపడతారు కదా! అందుకనేసి కొంచెం ఫుడ్ వేసేసామనుకోండి నార్మల్ పొజిషన్‌లోకి వచ్చేస్తారు. నార్మల్‌గా అనుకుంటారు. ఇంకా వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియో ఇంకా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీ సపోర్ట్ అందరిది నాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నేను దీని మీద ఉన్న కొంచెం గ్లాస్ మీద వాటర్ ఉంటుంది కదా! దాన్ని కూడా టిష్యూ పెట్టి క్లీన్ చేసేసుకున్నాను. చూడండి ఎంచక్కా ఆడుకుంటున్నాయో.